నమస్తే అండి. మూడంతస్తులో అద్భుతమైన వనాన్ని సృష్టించిన మన ధనలక్ష్మి మేడం గారి ఇంటికి వచ్చాను నేను. అయితే వారి ఇంటి ముందు చూడండి ఎన్ని మొక్కలున్నాయో. వారిని ఒకసారి పిలిచి ఏమేం మొక్కలున్నాయి, ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. రండి, నాతో పాటు మీరు కూడా చూడండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, మీరు మూడంతస్తులో ఇన్ని మొక్కలు పెట్టారు. ముందుగా మనం ఇక్కడ కింద పెట్టిన మొక్కల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్కి మీరు హాయ్ చెప్పండి, అలానే మీ పేరు చెప్పండి. హాయ్ హాయ్ అండి, మొక్కల ప్రేమికులందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 మిద్దె తోటలని చూసుంటారు. ఇది మా ఇంటి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. నేను మీకు ఒక్కొక్క మొక్కని పరిచయం చేస్తాను. ఇది శంకు డబల్ పెట్టారమ్మ. పైన ఒక 3 కలర్స్ ఉన్నాయి. వైట్ ఉంది, తర్వాత పింక్ ఉంది. కాశీ రత్నాలు అంటారు కదా వీటిని. అసలు ఎంత బాగా పూస్తాయి అంటే అండి, అసలు ఎంట్రన్స్ కి ఇది చాలా అందం అనిపించింది. ఎల్లోగా చాలా పూసేది. ఇప్పుడు అయిపోయింది క్రాప్. తర్వాత ఇక్కడ కూడా గన్నేరు ఒకటి ఉందమ్మా. ఏం కలర్? ఇది రెడ్ కలర్, ఇంకా రాలేదు. ఇది రెడ్ గన్నేరు అన్నమాట. తర్వాత ఇది ఒక మామిడి చెట్టు, ఇది ఒక వెరైటీ. ఇది ఎన్ని సంవత్సరాల మొత్తం? ఇదే మా ఇల్లు 2 years. 2 years కంప్లీట్. 2 years మొక్కే చూడండి ఎలా ఉందో. ఏ మొక్కను కూడా మనం ఎన్ని సంవత్సరాలని అడగొద్దు. మనం ఇప్పటి నుంచి మన మొక్క 2 years అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఆల్రెడీ దీనికంటే ముందు కూడా మనకి 2 వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చూడండి. ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా కంప్లీట్ గా చూడండి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలానే నేను అమ్మ అని పిలుస్తున్నాను, ఎందుకంటే నాకంటే చాలా పెద్ద వయసు కాబట్టి, అలానే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అమ్మ అని పిలుస్తున్నాను. మీరు ఇంకో విధంగా అనుకోవద్దు. ఎప్పటి నుంచో పరిచయం కాదండి, నాకు ఈ రోజే ఫస్ట్ పరిచయం. నాకు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి అమ్మ. నెక్స్ట్ టైం ఉన్నాయేమో. ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉంటుంది. టీ ప్లాంట్ ఆల్వేస్ ఇలానే ఉంది. కలర్ లీవ్స్ కలర్ షేడ్ అవుతూ ఇలా తిక్కుగా వస్తుంది అనమాట. తర్వాత నూరు వరహాలు అంటారండి. ఇది అర్ధనారీశ్వర్ కలర్ లో వస్తుంది. వైట్ అండ్ పింక్ 2 కలర్స్ వస్తుంది. చూడండి ఇక్కడ ఉంది, బట్ ఏంటంటే రాలేదు. కానీ చాలా బంచెస్ ఉన్నాయి దీనికి. ఇందులో ఇంకా ఇదేవో ప్లాంట్స్ ఉన్నాయి. సపోటానా? ఇది సపోటా. ఇది నాటు సపోటా, మన లోకల్. అవి వచ్చేటప్పటికి అరటి, తినే అరటి రెండు ఉన్నాయి. ఇంకా అవతల వచ్చేటప్పటికి అంటే అది చీటా మౌజ్ అంటారు కదా, అదేనా? తర్వాత ఏమో గన్నేరు, అది పింక్ కలర్, లైట్ పింక్ ఉంటుంది. తర్వాత ఇది అప్పుడే పండొచ్చింది. 365 days ఆల్ టైమ్ మ్యాంగో. చూసారా? ఇప్పటి వరకు కాయలు ఇదే ఫస్ట్ టైం చూసారా? కాయ వచ్చేసి హ్యాపీ, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక వెరైటీ మ్యాంగో. మీరు దేంట్లోనే 2 మొక్కలు పెట్టారు కదా, ప్రాబ్లం అవ్వదా? అంటే ఇది పెద్దగా భూమిలోకి వెళ్ళిపోద్దిగా. అడుగున హోల్ ఉంది. అడుగున హోల్ ఉందా? దానిలోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇదేదో ప్లాన్ బాగుంది కదా. ఇలా ఏమైనా ఉంటే ప్లేస్ మీకు కింద హోల్ పెద్దగా పెట్టేసుకొని ఇలా మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇదొక మ్యాంగో. ఇప్పుడు ఈ మ్యాంగో ప్లాంట్స్ అన్ని ఎక్కడ తెప్పించారు మీరు? ఇవి సప్తగిరిలో ఒకటి తీసుకున్నా. తర్వాత టెర్రస్ ఆర్గానిక్ అని ఒకటి ఇంకోటి కూడా ఉంటది. టెరా ఆర్గానిక్ ది మన దగ్గర మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయండి. వాళ్ళ దగ్గర పక్కన ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నా. ఓకే. నేను ఇంకా బయట ఎక్కడ ఇవి కొనను, నాకు నమ్మకం ఉండదు. ఇదొక వెరైటీ గన్నేరు, వైట్. ఇక్కడ కూడా ఒక మందార ఉంది. తర్వాత ఇది నేను ఇంత కొమ్మ పెట్టానండి. కాకపోతే నాకు బ్రహ్మజమ్ముడు అనుకుంటున్నా, అవునా కాదో నాకు తెలియదు. ఇది బ్రహ్మజమ్ముడికి ఏమవుతుందంటే మీకు అది పార్ట్స్ వేరుగా ఉంటాయి. ఇలా మీకు స్ట్రైట్ గా రావు. ఒక బంచ్ కి ఒక బంచ్ ఇలా జాయింట్ అయి ఉంటాయి అన్నట్టు. ఆ తెగకి చెంది క్యాక్టస్ ఫ్యామిలీదే, బట్ కాకపోతే ఏంటంటే అది కాదు. కానీ చాలా అందంగా అనిపించింది. దీంట్లో కలర్స్ కూడా వస్తాయమ్మా. ఇది 3 పంగనాం లాగా ఇలా వచ్చింది. దీని నామాలు పెట్టినట్టుగా వెరైటీగా అనిపించింది. బాగుంటుంది. దాంట్లో ఇంకా లీవ్స్ వేరే కలర్స్ కూడా వస్తాయి మనకి. ఇదేమో గ్రీన్ ఉంది, దీంట్లో రెడ్ కలర్ కూడా వస్తుంది. క్యాక్టస్ ఫ్యామిలీస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదొకటి వైట్ ఫ్లవర్స్ అండి, షో పర్పస్ పెడతారు కదా అది. తర్వాత గోరింటాకు లో కూడా 2 అంటే
సన్నగా ఉంటది ఒక లీఫ్, ఆ, ఒకటేమో ఇట్లా వెడల్పుగా వెడల్పుగా కానీ బాగా పండుతుంది. ఇది మీరు పెట్టారా మొక్క లేకపోతే పక్షులు వేసినేసి ఆహా, మొక్కే మొక్క పెట్టాను పెట్టారు. నేను. ఇక్కడ ఇంకొక మ్యాంగో ఆ, ప్లాంట్ ఇది ఒక మ్యాంగో ఉంది దీనికి ఫ్లవరింగ్ వచ్చేసింది. కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కాసింది. ఆహా, అయితే ఇంకా ఇది నేరేడు ఇది నేరేడు ఫ్లవరింగ్ వచ్చేసింది మీకు చూసారా? అవును, ఇప్పుడు మీ వీడియో ద్వారా చూస్తున్నా నేను చూడలేదు. ఇది వైట్ వైట్ White వైట్ నేరేడు. ఇదేంటమ్మా ఇదేదో బకెట్ లో పెట్టారు? ఇది పొలాల దగ్గర ఫెన్సింగ్ లాగేస్తారు. అదే ఇది అదనుకుంటాను. ఆవకాయ ఆవకాయ కాదు కాదు, ఎర్రకాయలు వస్తాయి, రెడ్ గా వస్తాయి. పేరు మర్చిపోయా, గుర్తు ఐడియా ఉంది బట్ పేరు గుర్తు రావట్లేదు. ఈ కాయలు ఏమంటారో మీరు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఇదేంటమ్మా ఇది కూడా నేనే వాటర్ యాపిల్ గ్రీన్ పైనేమో రెడ్ ఉంది, ఇది గ్రీన్ చాలా బాగా వస్తుంది. ఇది కూడా 2 times కాస్తుంది. 2 times. ఇది కూడా 2 years మొక్క. ఏ మొక్కైనా 2 years ఏనండి. చూడండి అసలు మొక్క. ఇది మీరు చిన్న మొక్క తెచ్చారా పెద్ద మొక్క? చిన్నదే. నా ఇంట్లో మొక్కలన్నీ 1 feet ఉంటాయండి. 1 feet మొక్కలు 1 feet అన్ని కూడా 1 feet మొక్క. చూడండి ఎంత పెద్దగా అయిందో మొక్క. చూడండి దీని ఏమంటారు స్టెమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. స్టెమ్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి స్టెమ్ ఎంత పెద్దగా ఉందో స్టెమ్. ఇది ఒక సీతాఫలం, ఇది కాయలేదు. తర్వాత ఇది రాధామల్లి అంటారు కదా, రాధామల్లి. ఇది సింగిల్ పెట్టరు, పైన డబల్ పెట్టరు. రాధా మనోహర్ అంటారు, రాధామల్లి అని రాధామల్లి కూడా అంటారా? రాధా మనోహర్. ఈ మొక్క గురించి చాలా మంది అడిగారు. చాలా నర్సరీలలో ఉన్నాయి, మీరు తీసుకొచ్చుకోండి. అక్కడ ఇంకొక గన్నేరు ఉంది. 2 colours ఉన్నాయి. 2 colours. లైట్ పింక్ లోనే 2 shades వచ్చాయి. ఇంకా పైన అన్ని బోగన్ విల్లీస్ అన్ని కలర్స్, అవన్నీ కలర్స్ పూస్తే సూపర్ గా చాలా బాగుంటుంది. చూడండి పైకి వెళ్దాం. పైన కూడా చాలా ఇండోర్ మొక్కలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాము. అవి ఎలా మెయింటైన్ చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. దానికి ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారో కూడా కనుక్కుందాం. రెండమ్మా పైకి వెళ్దాం. ఇది వెన్న ముద్ద అంటారండి. ఒకే ఫ్లవర్ లోనే 5 flowers వస్తాయి. ఇట్లా ముద్దగా ఉంటది. ఇది వైట్ అవుట్ ఉంటది, పింక్ అవుట్ ఉంటది. చాలా బాగుంటది ఫ్లవర్ కూడా. వన్స్ ఫ్లవర్ వచ్చినాక చాలా రోజులు ఉంటది. మీరు ఎవరైనా చూసుంటే ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. వెన్నె ముద్ద అంటారంట అంటారో నాకు తెలియదు, మీరేమంటారో కూడా చెప్పండి. ఇక్కడ ఇంకా కనకాంబరం కూడా ఉన్నాయి. ఇది నార్మల్ కనకాంబరం, ఇది రెడ్ గన్నేరు. చూడండి ఇన్ని మొక్కలు వేసారు. తర్వాత ఇదిగోండి బంతినారు ఇలా పోస్తాను. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ పైన పెడతారు. ఈ సైజ్ లో మొక్కలు తెస్తే ఇప్పుడు మనం చూసిన మొక్కలన్నీ ఈ సైజ్ నుంచి అంత పెద్దగా అయ్యాయి. అంటే సాయిల్ ఎంత బాగుంది అనేది మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ కనకాంబరం మొక్కలు వేసారు. ఇక్కడ వచ్చేసరికి ఒక తమలపాకు అండి. మళ్ళీ ఇది అరచేయి ఎంత ఉంటదండి. మొన్న మొత్తం కట్ చేసి ట్యూనింగ్ చేశారు. ఇప్పుడు తక్కువైపోయింది. ఇది మొత్తం వచ్చింది. ఈ స్టెమ్స్ ఎవరైనా తీసుకెళ్లారా అమ్మా? ఇప్పుడు కట్ చేశారు కదా, మీరు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు, నేనే ఫర్టిలైజర్ చేద్దామని దానిలో వేసేసుకున్నా. ఓకే, ఇది కూడా ఒక మంచి ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఒక ఘాట్ ఉంటుంది కాబట్టి నేను అది చూపిస్తాను మీకు, మా ఫర్టిలైజర్ తయారు చేసుకునేది. ఇది చూడండి, ఇదేం చిక్కుడు అమ్మా? ఇది నాకు చూడండి రెడ్ చిక్కుడా లేకపోతే పొట్టి చిక్కుడు అంటారు దీన్ని. అవును. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది పెట్టి? ఒక 30-35 days అయింది అంతే. కానీ ఎంత 3 ఫ్లోర్లకు సరిపోయే అంత హైట్ పెరిగింది. ఫ్లోర్ వైజ్ గా కోసుకోవచ్చు ఎవరైనా. ఫ్లవరింగ్ చూడండి పింక్ కలర్ లో వస్తుంది. కాయ మాత్రం చిన్నగా వస్తుందండి. 3 గింజల కాయ అంటారు. పొట్టిగా వస్తుంది. 3 గింజలు 4 గింజలు అంతే వస్తుంది. ఇక్కడ బ్రహ్మ కమలం మళ్ళీ ఒక ఆకు తీసుకొచ్చి నేను ఈ మధ్య పెట్టిన ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని. అప్పుడే ఇది కూడా 100 వరహాలే ఒక కలర్. మళ్ళీ ఇక్కడ ఒక అరటి పెట్టారు. ఇక్కడ ఒక వంగ మొక్కేశారు, మళ్ళీ మందార మొక్కేశారు. ప్లేస్ ఇది ఒక మూలగా ఏమి కాసిందంటే ఇది మొత్తం బయట అనమాట. ఎంత మందికి పంచి చాలా ఇదైపోయాము. ఇంకా మొన్ననే ఈ మధ్య పూనింగ్ చేసినాము, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్స్ వస్తున్నాయా? అయ్యో ఇప్పుడే వస్తాయి. పైన ఉన్నాయి, పైకి ఉన్నాయి, ఆ బయట కొమ్మలకు ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇక్కడ. అవును. ఇదిగోండి ఫ్లవర్ చూడండి.
ఇట్లా ఫ్లవరింగ్ వస్తే ఫ్రూట్స్ ఎందుకు రావండి? అబ్బా విరిగిపోయిందమ్మా, నన్ను తిట్టుకోకండి. ఓకే, మీకు చూపించే సంతోషంలో దీన్ని తెంచేసాను. ఓకే, ఎలాగే వచ్చావుగా, థ్యాంక్ యూ. సారీగా చెట్టు ఎన్ని కాయల్ని వేస్ట్ చేసా. ఈ ఫ్లవర్స్ తో కూడా చట్నీ చేస్తారంట. దీంట్లో చాలా వాల్యూస్ ఉంటాయంట. అంటే జనరల్ గా మా ఇంటికి వచ్చి మొక్క మీద చెయ్యేసి ఎవరన్నా ఇట్లా దాన్ని నలిపేసినా తుంపినా నా మనసు ఎంత వికలమైపోతుంది అంటే అది మాటల్లో చెప్పలేను. అది మొక్కల్ని పెంచే వాళ్ళకి తెలుస్తుంది అది బాధ ఏంటో. ఓకే, పైకి వెళ్దాం మనం. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, ఇది కూడా చిక్కుడు, అదే సేమ్ చిక్కుడు, అదే మొక్క. ఒక్క చెట్టే చూడండి ఎలా ఉందో, ఎంత గ్రోత్ వచ్చిందో. కాయలు చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇంత బంచ్ వస్తుంది మనకి ఒక్కదానికి చిక్కుడు. 1 2 3 4 అదే 4 గింజలది కాయ ఇది. చూడండి, ఇండోర్ సెక్షన్ అని చెప్పాను కానీ ఇక్కడ ఇండోర్ కంటే కూడా చామంతుల సెక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చామంతి మొక్క, ఇదొక ఇండోర్ మొక్క, ఇది క్రోటన్. చాలా బాగుంటది క్రోటన్. దానికి ఫ్లవరింగ్ వస్తుంది అండి. ఫ్లవరింగ్ రాదు, కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ పింఛం కలర్స్ వస్తాయి లీవ్స్ అన్ని. ఇది ఇంత చిన్నగా ఉందా ఈ టమాటా చెట్టు, చాలా కాస్తుందండి. ఉంది నా దగ్గర, ఇప్పుడు అయిపోయింది కాపు. ఇంత చిన్న చెట్టుకే చాలా బంచెస్ వస్తాయి. ఇది కూడా ఇండోర్ ప్లాంట్. ఇది ఒక క్రోటన్ టైప్ లోనే, దీనికి ఫ్లవర్ వస్తుంది అనుకుంటానమ్మా నేను. ఇది వైట్ వస్తుంది ఫ్లవర్, వైట్ కలర్ లో వస్తుంది. చాలా ఏమి క్యాబేజ్ మొక్కలు, క్రోటన్స్ అనకూడదు ఇక్కడ. మనం ఇండోర్ మొక్కలు అనగా అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇది చామంతి గ్రీన్ మాత్రం చాలా ఉన్నాయి ఇంట్లో, చాలా మొక్కలు ఉన్నాయి మీకు ఇంట్లో ఇక్కడ గార్డెన్ మొత్తంలో. ఈ గ్రీన్ చామంతి అంటే సిటీజీనే స్పెషల్. సిటీజీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనము. ఇన్ని గ్రీన్ చామంతులు చూపిస్తున్నారు. ఇంకొక తులసి మొక్క అండి, లక్ష్మీ తులసి. ఇది కృష్ణ మర్మం దమనం, దాన్నే ఇన్ని పేర్లతో పిలుస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇది ఒక ఇండోర్ ప్లాంట్. ఇది మనకి ఫైకస్ ప్లాంట్. ఇది ఫైకస్ బోన్సాయి చేయొచ్చు, జస్ట్ స్టెమ్ ద్వారా కూడా అది మనకి ప్రాపగేట్ అవుతుంది. ఇది కలోంజీ. తర్వాత ఇది వచ్చేటప్పటికి పర్పుల్ మందారమ్మ. పూలు పూసింది, అయిపోయింది. నేనే ఇంకా ఎక్కువ స్టెమ్ములు రావాలని ట్యూనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. మొక్కలకి ప్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. అదే అంత బాగా పెరగాలి అంటే ఎప్పుడు ప్యూనింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది జేడ్లు మా దగ్గర చాలా ఉంటాయి. ఎందుకంటే నేను ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. నేను మా ఇంట్లో కూడా బాగా మెయింటైన్ చేస్తాను. జేడ్ ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు, ఆక్సిజన్ సైంటిఫిక్. ఇది జేడ్లో ఇవి రకాలు. ఇది తీగ జేడ్ ఉంటది, చెట్టు జేడ్ ఉంటది. దీని బోన్సాయి కూడా చేసుకోవచ్చు. తర్వాత చూడండి హ్యాంగింగ్స్ అన్ని రకాల. ఈ చెట్టు చూడండి, బయట నుంచి చూస్తే కూడా భలే అందంగా ఉంటుంది. వైట్ కలర్ ది ఇక్కడ పెట్టారు. ఆ మొక్క లోపల కింద ఉందండి, ఇందాక మీకు చూపించాను కదా, ప్లేస్ వేస్ట్ కాకుండా పెట్టడం అంటే అన్ని కలర్స్. ఇప్పుడు వాటికి వాటర్ పోయాలంటే వీటితో పాటు పైప్ తో పెడతారు. ఎలా పెడతారు? ఈ పైపు ఉంది, జస్ట్ నేను ఇలా కూడా పోస్తాను. ఇక్కడ ఈ పైప్ కూడా ఇక్కడ కూడా అన్ని కలర్స్ ఉంటాయి. బయట నుంచి చూస్తే అన్ని పూస్తే భలే అందంగా కనిపిస్తాయి. పర్పుల్ ఉంది. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ కనకాంబరం అండి, ఎల్లో. అమ్మ నేను ఇంకొకటి అడగాలి, ఈ స్టాండ్స్ ఎక్కడ తెప్పించారు మీరు? స్టాండ్స్ నర్సరీ వాళ్ళ దగ్గర కొన్న తర్వాత ఒకళ్ళు నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఆన్లైన్ లో ఏవి ఆర్డర్ పెట్టారు మీరు? నేను ఆన్లైన్ లో పెట్టింది అదొకటి అండి, ఇదిగో ఇది ఒకటి పెట్టాను. ఇది ఈ మధ్య ఇది కొనుక్కున్నాను. ఇక్కడ ఈ లోకల్లో కొనుక్కుంది ఇది మీరు, ఇది ఆన్లైన్ లో కొన్నారా? దీని లింక్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? సేమ్ అమెజాన్ లో ఏమైనా ఉన్నాయా? అవి అమెజాన్ లో మీరు కొట్టగానే స్టాండ్స్ అని కొట్టగానే అన్ని వస్తాయి మనకి. ఏదిగా ఇది 3 స్టెప్పులు ఉండేది, అయితే ఒకటి ఇరిగిపోయింది కొంచెం ఏదో షిఫ్టింగ్ లో. దాన్ని కట్ చేసి 2 స్టెప్పులు పెట్టాను. ఫస్ట్ 3 స్టెప్పులు ఇక్కడ ఉండేది. ఇక్కడ చూడండి అంతూరియం ప్లాంట్.
వీటిల్లో 5-6 కలర్స్ ఉన్నాయి. అయితే మా ఇంటి అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఫంక్షన్స్కి వెళ్తుంటే నేను ఈ మధ్య ఏం గిఫ్ట్లు తీసుకెళ్ళాను. ఇవి తీసుకెళ్ళి ఒక మంచి పాటలో పెట్టి తీసుకెళ్ళిస్తున్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసారా, ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా వాళ్ళ ఇంట్లో ప్లాంట్ తీసుకెళ్ళి వాళ్ళ గిఫ్ట్ చూసారా అండి. ఫంక్షన్స్కి వెళ్తే బట్టలో డబ్బులో పెట్టే బదులుగా మీరు ఇలాంటి మొక్కలు మీరు గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా అమ్మ ఇక్కడ ఇది బనానా క్రీపర్ అంటారు. బనానా క్రీపర్ ఫన్ టైప్ లో ఉంటుంది. దీని పేరు విన్నాను. దీంట్లో చాలా వెరైటీస్ చాలా బాగా వస్తాయి. జస్ట్ ఇంత కొమ్మ తీసుకెళ్లి పెట్టినా కూడా మంచిగా గ్రో అవుతుంది. ఇది మనము ట్రే గార్డెనింగ్ చేసుకున్నప్పుడు దాంట్లో బాగా యూజ్ అవుతుంది. పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. ఆల్వేస్ ఇదే కలర్ లో ఉంటది, వాడిపోవటం అనేది తొందరగా ఉండదు. ఇక్కడ చూడండి ఇండోర్ సెక్షన్ అంటే ఇక్కడ బంతులు కూడా ఉన్నాయి మనకి. అమ్మ ఈ స్టాండ్ కూడా మీరు చేపించారు? ఇది కూడా నేను ఆన్లైన్ లో నర్సరీలో కొన్నా. అదే మన నర్సరీ మేళాలో కొన్నారా లాస్ట్ ఇయర్. ఎంత పడింది మన ఐడియా ఉందమ్మా? ఇది వచ్చేటప్పటికి 2000 ఎంతో తీసుకున్నాడు. 2 తీసుకున్నారా? ఒకే దగ్గర తీసుకున్నారా? ఇదొకళ్ళ దగ్గర తీసుకున్నా. అదెంత పడింది? ఇది 2400 ఎంతో తీసుకున్నాడు. కానీ చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా అంటే తక్కువ ప్లేస్ ఉన్నాడు. ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటదండి. మీకు నర్సరీ మేళాలో దొరుకుతుంది. చాలా బాగుంది. వాడే ఇది కూడా సెట్ చేసి ఇచ్చాడు. పార్ట్స్ తో పాటు నేను 2400 కి కొన్నా. విత్ ప్లేట్స్ కూడా ఇచ్చాడు. విత్ ప్లేట్స్ వైట్ మ్యాచింగ్ ప్లేట్స్ ఇచ్చాడు. మొత్తం 6 కలర్స్ ఉంటాయి, 7 కలర్స్ ఉన్నాయి. 1 2 మీరు కలర్స్ డిఫరెంట్ కావాలని తీసుకున్నారా? వాడి దగ్గర ఉంటాయి, వాడు సెట్ చేస్తాడు. మనం ఏంటంటే డబల్ రాకుండా అన్ని సింగిల్ వచ్చేటట్టు నేనే సెలెక్ట్ చేసి వాడు కూడా సెలెక్ట్ చేసి ఇస్తాడు. నాకు ఇది చాలా నచ్చింది. ఇది మాత్రం బాగా నచ్చింది. నేను ఈ ప్లేట్ కూడా దీంట్లోనే వచ్చింది అనుకుంటున్నాను. అది కలర్ డిఫరెన్స్ తెలియట్లేదు మనకి. బాగుంది. వాడే వైట్ సెలెక్ట్ చేసి రీజనబుల్ గా ఉంది. కాకపోతే 7-8 స్టెప్స్ ఉన్నాయి. ప్లేస్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇట్లాంటి పెట్టుకోవచ్చు. మా గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికి వాళ్ళకి మిద్దె తోటలు లేవంట, ఇలా పోర్టుకోలో ఉంది, బాల్కనీలో ఉంది అంటే వాళ్ళు ఇది చూసి అబ్బా చాలా ఐడియా బాగుంది, మేము కూడా కొనుక్కుంటామని. ఇది ఒక ఇన్స్పిరేషన్. అదే డిఫరెంట్ మనం తీసుకుంటాం. అంటే ఈ ఎడీనియం ఎక్కడి నుంచి తెప్పించారు మీరు? ఎడీనియం ఎలిజబెత్ అని తన దగ్గర తీసుకున్నాను. కొన్ని మాత్రము తన దగ్గర 1-2 తీసుకున్నా, కొన్ని మన నర్సరీ మేళాలో. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ ఎడీనియమ్స్ వాళ్ళు పెడతారు కదా, వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నారా? వాళ్ళ దగ్గర మొక్కలు ఎలా ఉన్నాయి మీకు? ఓకేనా? సక్సెస్ అయ్యాయా? సర్వైవ్ అయ్యాయా? అంటే ఏమో వస్తా ఉన్నాయి. ఓకే. ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా ఎడీనియమ్స్ లో? ఒక 4 కలర్స్ ఉన్నాయి. ఓకే. ఇది మీకు తెలిసింది కదా, ఇది చాలా మంచిది. రోజ్మేరీ అందరూ పెట్టుకోండి గార్డెన్ లో. ఇది ఒక లీఫ్ ఇట్లా తీసుకొని స్మెల్ చూసామంటే కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్. పైగా ఈ లీవ్స్ ని హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ లలో, తర్వాత ఇది ఫుడ్స్ లలో అక్కడ తీస్తే ఎంత స్మెల్ వస్తుంది, బాగా స్మెల్ వస్తుంది. నాకు ఈ లీఫ్ కూడా భలే వస్తుంది. ఇది డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత డాలర్ క్రీపర్ అంటారు దాన్ని. ఇదా? అది డాలర్ క్రీపర్. ఓకే. డాలర్ క్రీపర్ అవతల అది డాలర్ క్రీపర్. అది మన జేడ్ లోనే ఇంకొక వెరైటీ. ఓకే. ఇక్కడ చూడండి, మీకు ఇంకొక వింత చూపిస్తాను. ఇక్కడ హ్యాంగింగ్ పార్టే, బట్ ఇందులో తోటకూర కూడా ఉంది. ఇది స్పెషాలిటీ గార్డెన్ ది. ఇవి కూడా నర్సరీ మేళాలో తీసుకున్నారా? నేను ఇవి కూడా చిన్నగా తీసుకున్నానమ్మా. ఇవి ఇట్లా నేను మళ్ళీ ఇది తీసి వేరే దాంట్లో పెట్టి మళ్ళీ ప్రాపగేట్ చేస్తారు. ఓకే. ఇంకేమున్నాయి ఇక్కడ? ఇక్కడ ఇంకొక మిర్చి మందారం అనుకుంటాను ఇది. చిన్న భలే అందంగా ఉంటాయి. ఇది మీరు
ఇవి కవర్లలోనే అలానే ఉంచారా అంటే తర్వాత అంటే రీపాట్ ఇప్పుడే వెంటనే పెట్టను నేను. ఎప్పుడు తెచ్చారా మొక్కలు మీరు? నేను తెచ్చి ఒక 1 వీక్ అట్లా అయింది. ఆహా. అవేంటంటే మన క్లైమేట్ కి అవి అలవాటు పడాలి. మ్మ్. వెంటనే మనం పాటింగ్ చెయ్యొద్దు. ఎప్పుడు కూడా నర్సరీ నుంచి తెచ్చినవి వాళ్ళు ఏమేమో వేస్తూ ఉంటారు. అవును. అది మన దానికి అలవాటు పడినాక మంచి పాట్ తీసుకొని అన్ని కావాల్సిన మసాలాలన్నీ ఇచ్చి అప్పుడు పెడితే గ్యారంటీగా మొక్కలు వస్తాయి. చూడండి అన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టారు. అమ్మ ఇప్పుడు మీరు వాటర్ చేసినప్పుడు ఇదంతా ఈ వాటర్ అటు వెళ్తుందా మళ్ళీ లోపలికి అసలు వచ్చేసి? ఎక్కడ వాటర్ ఒక్క డ్రాప్ కూడా కింద పడదు. కిందికి రాదు. అన్ని ఇట్లా అన్ని మ్మ్. ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ. ఎంత కావాలో అంతే పోస్తాం మేము. ఎక్కువ Excess ఎక్సెస్ అస్సలు పోయారు. ఇప్పుడు మిద్దె తోట చేసే వాళ్ళకి డౌట్ ఏంటంటే మన స్లాబ్లు పాడైపోతాయి, బాల్కనీ చేస్తే బాల్కనీల నుంచి కిందికి నీళ్లు దిగుతాయి అనేసి చాలా అందుకే మంది ప్లేట్స్ పెట్టుకోవాలి. అన్నిటికీ ప్లేట్స్ పెట్టుకుంటే వాటర్ లీక్ అవ్వదు కదా, మనకు కూడా భయం ఉండదు. ఓకే. అది ఎంత వరకు కావాలో మొక్కకి అంతే అంతవరకు వాటర్ ఇచ్చుకుంటే ఎక్కువ వాటర్ అంటే వర్షాకాలం వస్తే ఇంకా మనం ఏం చేయలేము. మామూలు అప్పుడైతే మీకు ఇందాక ఇండోర్ అన్నానండి, ఇండోర్ కంటే కూడా చామంతుల కలెక్షన్ అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఫ్లవర్ కలెక్షన్. ఇక్కడ చూడండి ఇంట్లో కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా ఇక్కడ ఒక స్టాండ్ పెట్టేసి మొత్తం వైట్ పార్ట్స్లలో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు. దీనికి రీజన్ మీరు దీనికి సాయిల్ మిక్స్ ఏం వేస్తారమ్మా? సేమ్ నేను పై మొక్కలకు వేసిందే దీనికి వేసాను, వేశారు. ఎక్స్ట్రా ఏం వేయను. వాటర్ కూడా డైలీ పోయాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులకు ఒకసారి 3 పోస్తారు? days ఒకసారి కొంచెం కొంచెం వేస్తాను నేను. కొంచెం అంటే ఒక 50 ml అట్లా వేస్తారు, అంతే వేస్తారు. ఇక ఎక్కువ వింటున్నారా అండి? ఇండోర్ ప్లాంట్స్ కి ఎక్కువగా ఓవర్ వాటరింగ్ చేసేసి మొక్కల్ని పాడు చేసుకుంటారు. ఒక 50 grams 100 grams వాటర్ కంటే ఎక్కువగా పడవు దీనికి. చూడండి ఈ మొక్కలు చూడండి, మీకే తెలిసిపోద్ది అసలు ఎలా ఉన్నాయి. ఈ పాట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 14 inches అలా ఉంటుంది. అమ్మ ఈ స్టాండ్ కూడా మీరు నర్సరీ మేళాలోనే తీసుకున్నారా? అక్కడే తీసుకున్నాను. ఈ స్టాండ్ ఒకటి ఎంత పడింది మీకు? ఇది ఒకటి 900 పడింది. 900 పడింది. ఇది చూడండి, ఇది మనీ ప్లాంట్ లో ఒక వెరైటీ ఒక అండి. variety. వైన్ కలర్ వస్తుంది మీకు. ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా చాలా లుక్ ఉంటుంది కలర్. ఇది ఇంకా అసలు ఇల్లు మొత్తం వస్తుంది. ఆగుతుంది, చాలా ఇది చూడండి. అందంగా ఉంటది. ఎంత హెల్దీగా ఉందో మొక్క. ఇవి ఎప్పుడు పెట్టారు మీరు? ఇది ఇవి 1.5 అంటే ఫస్ట్ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడాను. అదే 2 years అనుకోండి. ఇంకా 2 years. ఏదైనా 2 years. ఇక్కడ ఒక కాదు ఇంకా ఉండేవి మ్హూ. అని కొన్ని పాడైపోయినాయి. మ్హూ. అంటే అక్కడ కార్నర్స్ Corners లలో. ఇది పీస్ లిల్లీ, పీస్ లిల్లీ. ఇది ఒక 1.5 అది కైండ్ ఆఫ్ ఇండోర్. ఇండోర్ ప్లాంట్. ఇదేమో స్నేక్ Snake plant. తెలుసు కదా. స్నేక్ ప్లాంట్ చూడండి ఎలా ఉందో. వెలుతురు తక్కువగా వస్తుంది, బట్ కాకపోతే దానికి వాటరింగ్ అనేది అసలు చాలా తక్కువ. దాన్ని అసలు పట్టించుకోకపోతే మంచిగా పెరుగుద్ది మొక్క. ఇది అండి కలెక్షన్ అంతా. ఈ 3 స్టేర్ల మిద్దె తోటకి కర్త క్రియ కర్మ అన్నీ కూడా మన అంకుల్ గారు. వారి పరిచయం ఒకసారి తెలుసుకుందాం. అంకుల్ మీ పేరు చెప్పండి. నమస్తే అంకుల్. వెంకటేశ్వరరావు అమ్మ, సరే. గుమ్మడి వెంకటేశ్వరరావు. అంకుల్ మీరు ఏం చేశారు వర్క్? దుర్గాడ్స్లో మేనేజర్గా చేశాను. మేనేజర్ చేశారు. మీకు ఈ మిద్దె తోట చెయ్యాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీ వీడియోలు చూసి ఓకే. అంటే ఒక స్టార్టింగ్ ఇదివరకే పాత ఇంట్లో పెట్టుకునేవారు, అప్పుడు తనే చూసుకునేది, మనం వెళ్ళేవాళ్ళం కాదు అసలు. మేము బిజీగా ఉండేవాడిని. తర్వాత ఇక ఇల్లు ఇక్కడ కట్టుకుందామని ముందు నుంచి ప్లాన్ మొత్తం మేమే వేసుకున్నాం, ప్లాన్ అంతా వేసుకుని ప్లాన్ కూడా తనే చేశారు. మొత్తం మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేశారు. స్లాబ్ వేసేటప్పుడు కూడా స్లాబ్లో ఎక్స్ట్రా రాడ్లు వేయించి ముందు చేస్తామని తెలుసు కదా, అందుకని ముందే ఎక్స్ట్రా రాడ్లు పెట్టించేసి స్లాబ్ వేసేటప్పుడు. ఇంకా తర్వాత మళ్ళు కట్టుకొచ్చినాం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే మీరు ఒక 1 word లో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే దీనంత ఆరోగ్యకరము, అంత ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఎంత అయినా చేపించుకోవాలి. మొత్తం జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవాలి. వింటున్నారా అండి? అంకుల్కి ప్రస్తుతానికి ఆరోగ్యం బాగాలేకపోయినా మన
కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ముందుకు వచ్చి మన గురించి కొన్ని వర్డ్స్ మాట్లాడారు. అంకుల్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఒకవేళ మీరు గార్డెన్ టూర్ కానివ్వండి, మిద్దె తోటలు కానివ్వండి షూట్ చేయించుకోవాలి అనుకున్నా, లేదా మీరు నర్సరీ షూట్ చేయించుకోవాలనుకున్నా, లేదా నర్సరీకి సంబంధించిన షాప్స్ షూట్ చేయించుకోవాలనుకున్నా కూడా పక్కన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. దానికి మెసేజ్ చేయండి. మీ టెర్రస్వి కానివ్వండి, మీ నర్సరీవి ఫొటోస్, వీడియోస్ పెడితే నేను అక్కడికి వచ్చి విజిట్ చేసి నేను షూట్ చేస్తానండి. ఇలాంటి కంటెంట్ నేను తీసుకురావాలంటే ఒక్కసారి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.